అట్లుండే జర మా సోదరులు ఉన్నారు 60 రూపాయలు ఉన్నది 180 రూపాయలు అయింది క్వార్టర్. అవునా అవునా? మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నారంటే సార్, పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మీరు రేట్లు తగ్గించి మంచిగా చూసి జనాలను పట్టించుకుంటారని గెలిపించుకున్నారు సార్. కానీ మీరు రివర్స్ చేయొద్దు సార్, దానికంటే 4 రేట్లు పెంచడం వాళ్ళకంటే. మీరు తలుచుకుంటే ఎంతసేపు సార్? ఇప్పుడు మీరు రాగానే వచ్చిన మీరు ట్యాగులు మార్చడం, స్లాబ్ అవి మార్చడం, మందులు మార్చడం, కొత్త మందులు కనుక్కోవడం, వీటి బదులు ఊర్లలో ఎవడికెవడికి ఏ ఊర్లో రోడ్లు లేవు, ఏ ఊర్లో స్కూల్ లేవు, ఏ ఊర్లో హాస్పిటల్కు లేవు, బస్సులు ఏ ఊరికి పోవట్లేదు, వీటి మీద ఎంతసేపు సార్ మీరు తలుచుకుంటే చేయడానికి? వాటి మీద పెట్టండి సార్ ఇంట్రెస్ట్. వీళ్ళ రేట్లు పెంచితే పడేది ఎఫెక్ట్ నార్మల్ మనిషి మీదే కదా. ఇప్పుడు రోజంతా కూలిపోయినోడు ఎంత వస్తాడు, వచ్చి ఒక మందు తాగదాం అనుకుంటాడు. మీరు దాని మందు రేట్ ఏమో వాడు చేసిన దానికంటే సగం మొత్తాన్ని వేస్తారు అనుకోండి. ఇప్పుడు వాడు 500 వేసినోడు 300 దానికైతే 200 ఇంట్లో పెట్టుకోవాలి. అట్లా అంటే 300 నువ్వు ఎంగుకుంటే వాడికి ఏం మిగులుతారు, వాడు ఏం చూపించుకోవాలి? అది